హాయ్ హలో వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ స్పోర్ట్స్ లైవ్ అనాలిసిస్ కార్యక్రమం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్కి ప్రీ మ్యాచ్ అనాలిసిస్కి మీ అందరికీ స్వాగతం. అయితే మనం చూస్తున్నాం, దాదాపుగా మ్యాచ్లన్నీ కూడా ముగిసిపోయాయి, చివరి దశకు వచ్చేసాయి. ఒక సెమీఫైనల్లో నిన్న జరిగినటువంటి ఇవాళ మార్నింగ్ జరిగినటువంటి ఒక సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి దర్జాగా సెమీస్లోకి దూసుకెళ్ళింది. అలాగే ఈరోజు ఇంకొక ఫైనల్ బెర్త్ కోసం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య అయితే ఒక పోర్ అయితే జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లో కనుక చూసినట్టయితే రెండు జట్లు కూడా సరిసమానంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అటు ఇండియా కానీ ఇంగ్లాండ్ కానీ రెండు జట్ల మధ్య కూడా బౌలర్స్ బ్యాటర్స్ కనుక చూసినట్టయితే పూర్తిగా ఒక రెండు టఫ్ టీమ్స్ పోటీ పడితే ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది ఈ మ్యాచ్ అనేటటువంటి ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి మరి ఈరోజు మ్యాచ్ ప్రధానంగా ఎలా ఉండబోతుంది, అలాగే మ్యాచ్లో కీ పాయింట్స్ ఎవరు, కీ ప్లేయర్స్ ఎవరు, అలాగే ప్రధానంగా పిచ్ గురించి, వెదర్ గురించి, ఓవరాల్గా టోటల్ ఈరోజు మ్యాచ్ గురించి పూర్తి అనాలిసిస్ చేయడం కోసం మన స్టూడియోలో ఉన్నారు గౌతమ్ రెడ్డి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్ స్టూడియో. చూస్తుంటే మనం చూస్తున్నాం, దాదాపుగా మ్యాచ్లన్నీ కూడా ముగిపోయి చివరి దశకు చేరుకున్నాయి. ఒక సెమీఫైనల్లో నిన్న మార్నింగ్ చూసాం, సెమీఫైనల్ మ్యాచ్ అప్పుడే దాదాపుగా 20 ఓవర్లు కూడా పూర్తిగా, అంటే రెండు జట్లు కలిపి 20 ఓవర్లు కూడా ఆడేశాయి. అంటే అంత తొందరగా మ్యాచ్ ముగిసిపోయింది. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్కి నిరాశ అనిపించవచ్చు. అయితే అంటే ప్రధానంగా కొద్దిగా ముందుగా మ్యాచ్ గురించి ఒక 2 నిమిషాల్లో, అంటే ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏ విధంగా మ్యాచ్ ఓడిపోయిందని భావించాలి? గుడ్ ఈవినింగ్ అండి. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ చూజ్ చేసుకోవడం. ఓకే, బ్యాటింగ్ చూజ్ చేసుకున్నాడు, న్యూ బాల్తోని కొంచెం చూసి ఆడాల్సింది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్ రబాడా ఉన్నాడు. రబాడాని కొంచెం చూసి ఆడితే బాగుండేది. వాళ్ళు ఎప్పటిలాగానే అటాకింగ్ మూడ్లో ఆడారు. కొత్త బాల్తో కొలాప్స్ అయిపోయింది టీం. వాళ్ళ మధ్యలో వచ్చేసి చైనామన్ బౌలర్ తంషి, అలా ఆ బౌలర్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి. వికెట్లకు అడ్డం ఉండి ఆడేశారు. 3 LBWs అయ్యాయి. రబాడా బౌలింగ్లో 3 బోల్డ్ అయ్యాయి. టోటల్లీ బ్యాటింగ్ ఫ్లాప్ అయింది. అదే మెయిన్ రీజన్ వాళ్ళకి ఓడిపోవడానికి. టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటే ఒక రకంగా మ్యాచ్ ఓవరాల్ గా ఒక మ్యాచ్ అయితే ముగిసిపోయింది. ఒక ఫైనల్ కి అయితే ఒకరు చేరిపోయారు. అంటే సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి వెళ్ళింది. ఆ జట్టు కూడా ఎప్పటి నుంచో దాదాపుగా ఫైనల్ కోసం ఆశపడుతోంది. మొట్టమొదటిసారిగా ఫైనల్కి వెళ్ళబోతోంది. సో ఈ రోజు జరిగే మ్యాచ్ లో మరి ఫైనల్ కి అంటే సౌత్ ఆఫ్రికాను ఢీకొనే జట్టు ఏదిగా మీరు భావిస్తున్నారు? రెండు జట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంగ్లాండ్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ సెమీస్లో మనం చూసాం, 160+ స్కోర్ని వితౌట్ లాస్తో చేంజ్ చేశారు వాళ్ళు. అంత వన్ సైడ్గా అయ్యారు. అప్పటికిప్పటికీ టీం కొంచెం చేంజెస్ ఉన్నాయి. కొందరు ప్లేయర్స్ లేరు, కొందరు ప్లేయర్స్ ఫామ్లో లేరు. కాకపోతే ఇండియన్ టీం బ్యాట్స్మెన్ ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నారు. అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నారు, బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. నేను ఈరోజు మొన్న చూసాం ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ అవుట్ అయినా, తొందర అయిపోయినా అది ఎలాంటి ఎఫెక్ట్ కనబడకుండా రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. ఈరోజు కూడా అలా ఒక్క బ్యాట్స్మెన్ అలా ఆడితే మళ్ళీ మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఏ ఇండియన్ క్రికెట్ అభిమానిగా, కోచ్గా ఇండియా టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రధానంగా రోహిత్ శర్మ, మనం అతని బ్యాటింగ్ కానీ, తర్వాత అతను కనుక ఒక కనీసం 10 to 15 ఓవర్స్, అంటే 20 ఓవర్స్ మనం ఆశించవద్దు, కానీ కనీసం 10 ఓవర్లు కనుక అతను క్రీజ్లో ఉంటే పూర్తిగా మ్యాచ్ స్వరూపం మార్చేస్తాడంటారు. డెఫినెట్గా లాస్ట్ మ్యాచ్లో చూసాం, 5 ఓవర్స్లో తన ఇండివిజువల్ స్కోర్ 50 చేసేసుకున్నాడు. పవర్ ప్లే ఫినిష్ కాకముందే తన స్కోర్ 50 అయితే. అలా చిల్లరగా ఆడుతున్నప్పుడు 10 ఓవర్స్ ఉంటే మనం 100 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోహిత్ శర్మతో ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇది సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్. ఈరోజు ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా. మళ్ళీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇంగ్లాండ్ది. ఆర్చర్ ఎప్పుడు చూస్తాం మనం, సీమ్ మీద హిట్ ద డెక్ వేస్తాడు. సడన్గా మనకి పైకి వస్తూ ఉంటుంది. ఫుల్ చేయకపోతే అక్కడే టాపేజ్ చేయడం, ఎక్స్ట్రాడినరీ ఫేస్ ఉంటుంది. మళ్ళీ స్పిన్నర్స్ ఎట్ ద సేమ్ టైం ఆదిల్ రషీద్, మొయిన్ అలీ,
లివింగ్స్టన్ కూడా టూ సైడ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్కి రైట్ హ్యాండర్కి లెగ్ స్పిన్స్ వేస్తాడు. శామ్ కరన్ ఆల్రౌండర్ ఉన్నాడు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి శామ్ కరన్ దగ్గర. బౌలింగ్ చాలా బాగుంది వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం మన కూడా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈరోజు ఇంగ్లాండ్ బౌలర్లకి మన బ్యాట్స్మెన్కి పోర్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రోహిత్ శర్మ విషయం మనం అంటే ప్రధానంగా రోహిత్ శర్మ కెప్టెన్గా ఒక ఓపెనర్గా రాణించాలని మనం భావించాలి. అయితే మనం అతని కెరీర్లోనే ఒక ఫాస్టెస్ట్ 50 అయితే అతను కొట్టాడు. మరొక ఫాస్టెస్ట్ 50 కానీ లేదంటే ఫాస్టెస్ట్ 100 కానీ ఈ రోజు ఏమైనా ఆశించే అవకాశం ఉందా? డెఫినెట్గా ఫాస్టెస్ట్ తన కెరియర్లోనే కాదు, ఈ వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ 50 కొట్టాడు 19 బాల్స్లో. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది ఆ రోజు. ఊరికేనే ప్రతి బాల్ని అటాక్ చేయకుండా మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడాడు. ఈరోజు కూడా అలాగే ఆడితే మన ఇండియాకు డెఫినెట్గా ఇండియా బూస్ట్ అయిపోయి పెద్ద స్కోర్ అవుతుంది. ఈరోజు పిచ్కి అంత హై స్కోర్ కాకపోవచ్చు, 140, 160 డిపెండబుల్ స్కోరు. మళ్ళీ విరాట్ కోహ్లీ ఈరోజు ఆడాల్సింది ఇంపార్టెంట్ మ్యాచ్. విరాట్ కోహ్లీ ఆడాల్సింది డెఫినెట్గా ఈరోజు ఆడితేనే టీమిండియాకి ప్లస్ అవుతుంది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తే వెనుక రిషబ్ పంత్, 360 ప్లేయర్ సూర్యకుమార్ వీళ్ళంతా చెరగిపోయి ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈరోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇస్తే టీమిండియాకి చాలా హెల్ప్ అవుతుంది. గ్రూప్ స్టేజ్లో కానీ సూపర్ 8 స్టేజ్లో కానీ ఓపెనర్లు రాణించుకున్నప్పటికి కూడా టీమిండియా అయితే వరుస విజయాలు సాధించింది. అంటే ఇప్పటివరకు అయితే ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ అయితే వర్షం వల్ల రద్దయింది, కానీ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 7 మ్యాచ్లు అయితే గెలిచినారు. అయితే కానీ ఎక్కడో ఒక లోపం, అంటే ఓపెనింగ్ స్టాండర్డ్ లేక, అంటే కానీ సెమీస్ అనేసరికల్లా విరాట్ కోహ్లీకి ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. దాదాపుగా అతని కెరీర్లో సెమీస్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. సో ఈ రోజు కూడా మరి సెమీస్ మ్యాచ్, ఎందుకంటే 2022 వరల్డ్ కప్లో కూడా సెమీస్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు ఇదే ఇంగ్లాండ్ మీద, కానీ మ్యాచ్ ఓడిపోయాం. మరి ఈరోజు ఆ మ్యాచ్కి ఒక రివెంజ్ అండ్ ఇంగ్లాండ్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంది, డెఫినెట్గా ఉంది. మనం 2007 నుంచి చూస్తున్నాము. 2007లో వరల్డ్ కప్ గెలిచాము, 11లో గెలిచాము, 14లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. దాని తర్వాత ఇండియా అయితే సెమీఫైనల్లో ఓడిపోతుంది, లేదంటే ఫైనల్లో ఓడిపోతుంది. నాకౌట్ మ్యాచెస్ వచ్చేసరికి మనం ఆ గీతను దాటలేకపోతున్నాం. ఈరోజు ఆ ఛాన్స్ ఉంది, ఇంగ్లాండ్తో రివెంజ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అదొక టాక్ పడిపోయింది. ఇండియా సెమీస్లో లేదంటే ఫైనల్లో ఐసీసీ టోర్నమెంట్లో గెలవలేకపోతుంది ఎప్పుడు 2014 నుంచి. ఈరోజు దాన్ని అధిగమించి గెలుస్తారని మనం అనుకోవచ్చు. అంటే ఇటు ఇండియా విషయంలో అంటే ఇంగ్లాండ్ అంటే కానీ లేదంటే ఆస్ట్రేలియా అంటే కానీ సెమీస్లో కానీ ఫైనల్లో కానీ ఏదైనా ఫోబియా ఉంటుందా? ఫోబియా అలాంటిది ఏం లేదు. బట్ మనకి ఇండియన్ టీంకి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మళ్ళీ న్యూజిలాండ్, ఎప్పుడైతే ఇవి నాకౌట్ మ్యాచెస్లో ఈ 3 టీంలు తగిలినప్పుడు ఇండియా ప్రెషర్ ఫీల్ అవుతుందా తెలియట్లేదు, ఏది తెలియట్లేదు. కానీ ఆ మ్యాచ్లలో ఓడిపోవడం అంటే వన్ సైడే ఓడిపోతున్నాయి చాలా మ్యాచెస్ మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు డెఫినెట్గా దాన్ని అధిగమించి ఇంగ్లాండ్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మొన్న చూసాము, ఆస్ట్రేలియాకి ఇచ్చేశారు, రివెంజ్ తీసుకున్నారు వాళ్ళ మీద. రివెంజ్ అంటే విరుచుకోబడ్డారు. ఈరోజు కూడా అలాగే సెకండ్ రివెంజ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలా అలా జరగాలని మనం ఆశించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు టీమిండియా విషయంలో వరల్డ్ ఫార్మర్ క్రికెటర్స్ అందరూ కూడా, అంటే ఇటు వెస్టిండీస్ వాళ్ళు కూడా ఒకవేళ వెస్టిండీస్ కనుక ఫైనల్లో లేకపోతే మా ఓటు ఇండియాకే అన్నారు. అటు మిగతా పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ కూడా ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు కొంతమంది, ఒక ఇజ్జమాముల్ హక్ తప్ప. అంటే ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో అంటే అందరి దృష్టి కూడా ఇండియా మీద ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు టోర్నమెంట్లో ఇండియాకి అనుకూలంగానే మ్యాచ్లు పెట్టడం ఐసీసీ కూడా, అంటే ఇండియా అనేటటువంటిది ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి జట్టు, నో డౌట్ ఇందులో. అయితే అందుకనే మరి ఇండియా మీద ఏదైనా అంటే ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది కాబట్టి ఏదన్నా కొద్దిగా ఒత్తిడి లోనయ్యే అవకాశం ఏమైనా కొద్దిగా కనబడుతుంది. ఒత్తిడి కొద్దిగా కాదు, చాలా ఒత్తిడి ఉంటుంది. చాలా ప్రెషర్ గేమ్ ఇది, ప్రెషర్తో కూడుకున్న గేమ్. సెమీఫైనల్ గేమ్, వరల్డ్ కప్ గేమ్, ప్రెషర్తో. కాకపోతే వరల్డ్ మొత్తం ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే చాలా క్రికెట్ బోర్డ్స్ బీసీఐ మీద డిపెండ్ అయి ఉన్నాయి. బీసీఐ ఎప్పుడైతే వాళ్ళతో టూర్ మ్యాచెస్ అవి అరేంజ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చాలా టీమ్స్ ఇండియన్ బోర్డు మీద, బీసీఐ మీద, ఈవెన్ ఐసీసీ కూడా బీసీఐ
మీదే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఇండియా ఫైనల్ దానికి వెళ్ళి ఫైనల్ ఆడుతుంటే ఐసీసీకి ఇన్కమ్ వస్తుంది, వెస్టిండీస్లో మ్యాచెస్ అవుతున్నాయి కాబట్టి వెస్టిండీస్ బోర్డుకి ఇన్కమ్ వస్తుంది, ఇండియా వాళ్ళని క్రికెట్ వాళ్ళని రూల్ చేస్తుంది ఈ ఇండియన్ బోర్డు. ఇక ఈరోజు ప్రధానంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు పక్కన పెడితే టీమిండియాలో బ్యాటింగ్లో వెరీ కీ ప్లేయర్ ఇంకా మీ 360 డిగ్రీ ప్లేయర్ అంటారా? డెఫినెట్గా 360 డిగ్రీ ప్లేయర్ మళ్ళీ హార్దిక్ పాండే సూపర్ బ్యాటింగ్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో చూసాం 2 సిక్స్లు, ఒకటైతే అన్బిలీవబుల్ షాట్, కవర్స్ వచ్చిన బాల్ని ఎక్స్ట్రా కవర్స్ పై నుంచి కొట్టేశాడు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, షార్ట్ సెలక్షన్స్ బాగుంది, మంచి ఫినిష్ చేస్తున్నాడు. తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కంబ్యాక్ చేసిన తర్వాత ఒక రేంజ్లో చెలరేగిపోతున్నాడు. ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మనం ఆశించాలి. కాకపోతే మీరు అన్నట్టు రిషబ్ పంత్ తర్వాత శివన్ దూబే కూడా మంచి ఆల్రౌండరు, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా తొందరపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే వస్తున్నారు, ఎడాపెడా బాధేస్తున్నారు, 15-20 పరుగులు చేసేసి వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అంటే ఒక రోల్ అయినా వాళ్ళకి ఇచ్చినట్టున్నా, అంటే ఇంత ఇంత ఇలా మీరు ఆడండి అని చెప్పేసి ఒక రోల్ ఇచ్చే అవకాశం ఉందంటారు. అవును, మనం లాస్ట్ టైమే చెప్పాం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఈసారి టీంలో ఎలా ఉందంటే 8 మెంబర్స్ బ్యాట్స్మెన్స్తో ఆడుతున్నారు కాబట్టి వికెట్ల గురించి ఆలోచించట్లేదు. ఎవరు వచ్చినట్టు వచ్చి బ్యాటింగ్ కూడా 20, 30, 30, 40 స్కోర్ కూడా టీంకి ఇంపార్టెంట్ అవుతుంది. 140, 150, 160 వేసుకొని 180, 200 తీసుకుపోతారు. ఆ 20-30 రన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఈరోజు ప్రతి బ్యాట్స్మెన్కి అలాగే ఉంది, అలాగే ఆడుతున్నారు అటాకింగ్ క్రికెట్. అదే మన సక్సెస్ ఫార్ములా. అందుకే టీం ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ స్టేజ్కి వచ్చింది. ఇకపోతే ఈరోజు జరిగేటటువంటి ఒక మ్యాచ్ వేదిక ఏదైతుందో అక్కడ కొంత స్టార్టింగ్లో పేస్కి, ఆ తర్వాత మ్యాచ్ పోతూ టర్న్ దొరుకుతుంది స్పిన్నర్స్కి. సో స్పిన్నర్స్ అక్కడ రాణించవచ్చు అనేటటువంటి ఒక వార్త అయితే మనకు వినబడుతుంది. దీన్ని బేస్ చేసుకొని టీమిండియాలో మరి నాణ్యమైన స్పిన్నర్లు అయితే మనకు ఉన్నారు. సో అంటే ఎవరు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది? కుల్దీప్ డెఫినెట్గా చైనామన్ కుల్దీప్ని పిక్ చేయడం చాలా కష్టం. మార్నింగ్ మ్యాచ్ చూసాం, తబ్రేజ్ షమ్సీని వాళ్ళు అసలు పిక్ చేయలేకపోతారు. ఏది బయటకు వెళ్తుంది, ఏది లోపలికి వస్తుంది అర్థం కాక ఎల్బీడబ్ల్యూ అయిపోతారు. కుల్దీప్ ఇంపార్టెంట్ రోల్. ఈరోజు టాస్ ఇంపార్టెంట్ ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో వికెట్ స్లో అవుతుంది, బాల్ బ్యాట్కి వస్తలేదు, స్పిన్నర్లని ఆడడం చాలా కష్టం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫేస్ బౌలర్ కూడా బ్యాట్ వస్తలేదు, బాల్ ఆగి వస్తుంది. కాబట్టి ఈ గయానాలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక మనం బ్యాటింగ్ ఇక్కడ అంటే 2 జట్లు సమూచి అన్నప్పుడు ఇంగ్లాండ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ విషయంలో జాస్ బట్లర్ ఇన్నింగ్స్ చూసాం మనం. యూఏఈ మీద 38 బంతుల్లో 83 పరుగులు చేసి నేను ఫామ్లోకి వచ్చాను అని తనగా చాటి చెప్పుకున్నాడు. ఇక ఫిల్ సాల్ట్ అతనైతే దుమ్ము లేపుతున్నాడు. ఇప్పుడు గత ఐపీఎల్లో కావచ్చు, లేదంటే ఈ వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ల్లో, సూపర్ 8 మ్యాచ్ల్లో కూడా ఫిల్ సాల్ట్. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ అయితే వీర విహారం చేస్తున్నారు. మరి వీళ్ళతో పాటు ఇంకా మిగతా కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, కానీ పెద్దగా ఎవరు అంతగా ప్రభావం చూపట్లేదు. అంటే 1, 2, 3 వికెట్లు కనుక ప్రధానంగా స్టార్టింగ్లో పవర్ ప్లేలో కనుక 1-2 వికెట్లు ఏమైనా తీసినట్టయితే ఇంగ్లాండ్ దూకుడుకు కళ్ళే వేసే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా ఉండదు. ఇంగ్లాండ్లో ఇప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్ ఇద్దరే కొంచెం మంచి ఫామ్లో కనిపిస్తారు. తర్వాత మొయిన్ అలీ పెద్ద ఇన్నింగ్స్ ఆడతలేడు కానీ మంచి టచ్లోనే ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిని వదిలేస్తే బ్యాస్టో ఫామ్లో లేడు, హ్యారీ బ్రూక్స్ వెరీ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్, హ్యారీ బ్రూక్స్ కూడా ఫామ్లో లేడు. ఒక 2 వికెట్లు న్యూ బాల్తో ఇండియా తీస్తే వాళ్ళ మీద చాలా చాలా ప్రెషర్ ఉంటుంది, ఈజీగా టీంని కట్టడి చేయొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్లో బాల్ ఆగి వస్తుంది. ఇండియన్ టీం బ్యాట్స్మెన్ కూడా చాలా కేర్ఫుల్గా ఆడాల్సి ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, లివింగ్స్టన్, 3 స్పిన్నర్లు ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. జోర్డన్, ఆర్చర్, శామ్ కరన్ కట్టర్స్ వేస్తాడు, వేరియేషన్స్ ఉన్నాయి. మంచి బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ళని ఎంత తక్కువ అయితే అంత తక్కువ రిస్ట్రిక్ట్ చేసి తక్కువ స్కోర్ని డిపెండ్ చేస్తే ఇండియా డెఫినెట్గా ఈరోజు గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేస్తుంది అనుకుంటున్నాం. అయితే ఒకవేళ కనుక ఇంగ్లాండ్ విషయంలో వస్తే ఇప్పుడు మ్యాచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి మార్క్వుడ్ ప్లేస్లో మరొక ఎక్స్ట్రా స్పిన్నర్ను ఏమైనా జట్టు తీసుకునే అవకాశం అయినా కనపడుతుంది మనం. ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు, ఆల్రెడీ 3 స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇంకో స్పిన్నర్కి టీంలో ఛాన్స్ లేదు.
నేను అనుకుంటున్నాను టీంలో చేంజ్ చేసి ఇంకో స్పిన్నర్ని ఆడించే ఛాన్స్ అయితే లేదు, డెఫినెట్గా లేదు. సో సరిపోతారు అంటే ముగ్గురు స్పిన్నర్లు, తర్వాత మన దగ్గర కూడా ముగ్గురు స్పిన్నర్లు, అంటే ఇటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు ఇంకా స్పిన్నింగ్ బాధ్యత అంటే స్పిన్ బౌలింగ్ బాధ్యతను ఇద్దరితో పాటు ఇంకెవరు మన దగ్గర పోషించే అవకాశం ఉందంటారు? అక్షర్ పటేల్ ఉన్నాడు కదా. అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్లో బాగానే వేస్తాడు బౌలింగ్. అక్షర్ పటేల్ ఉన్నాడు. ముగ్గురు స్పిన్నర్ సరిపోతుంది. ఒక స్పిన్నర్కి బ్యాడ్ డే ఉండి స్కోర్ ఇచ్చిన ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు కాబట్టి సరిపోతుంది. ఫోర్త్ స్పిన్నర్ని ఆడించాల్సిన అవసరం లేదు. ఫోర్త్ స్పిన్నర్ అంటే అసలు 20 ఓవర్లలో 4 స్పిన్నర్లు 16 ఓవర్లు వేయలేరు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు, ఒక పార్ట్ టైం స్పిన్నర్ సరిపోతుంది. రెండు టీంలు అలానే ఉన్నాయి. ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. రెండు టీంలు బౌలింగ్లో ఏం చేంజెస్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇక బ్యాటింగ్ విషయంలోకి వస్తే ఇంగ్లాండ్లో అంటే కీ ప్లేయర్స్ ఇప్పుడు ఇద్దరు తప్ప అంటే జాస్ బట్లర్ తర్వాత ఫిల్ సాల్ట్, ఈ వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అనుకున్నాం. అంటే ఒకవేళ కనుక వీళ్ళిద్దరు కనుక ఆదిలోనే అవుట్ అయితే జట్టును ఆదుకునేటటువంటి నెక్స్ట్ బాధ్యత జాను బేరెస్టో అయితే ఎట్లాగో ఫామ్లో లేడు కాబట్టి హారీ బ్రూక్ గతంలో ఒక అంటే ఇన్నింగ్ ఈ యొక్క వరల్డ్ కప్లో ఒక 50 కూడా అతని పేరున మీద ఉంది. సో హారీ బ్రూక్ గురించి మీరు ఏమాట్లాడతారు? మంచి టాలెంటెడ్ ప్లేయర్. మనకి ఇండియాకి శుభన్ గిల్ ఎలా ఉన్నాడో ఇంగ్లాండ్కి హారీ బ్రూక్స్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఫ్లాప్ అయితే బాస్టో ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, హ్యారీ బ్రూక్స్ ఉన్నాడు. టీం బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, కాకపోతే ఫామ్లో లేరు. చెప్పలేము ఈరోజు నాకౌట్ మ్యాచ్లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఫామ్లోకి వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడినా ఇండియాకు కొంచెం థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనం అంటే హెడ్ టు హెడ్ అంటే మనం చూసుకున్నట్టయితే బౌలర్స్లో అంటే ఆల్రౌండర్స్లో ఇటు హార్దిక్ పాండ్యా అటు శామ్ కరన్, ఇద్దరిలో ఎవరు మేటంటారు? ప్రజెంట్ ఫామ్ చూస్తే హార్దిక్ పాండే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్తోని బౌలింగ్తోని. శామ్ కరన్ బ్యాటింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాటింగ్ చేయట్లేదు, బౌలింగ్ కూడా ఆ రేంజ్లో బౌలింగ్ చేయట్లేదు. శామ్ కరన్ నుంచి కంపేర్ చేస్తే హార్దిక్ పాండే అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు. అలాగే మొయిన్ అలీ, రవీంద్ర జడేజా. మొయిన్ అలీ బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చే కేపబుల్ ప్లేయర్. రవీంద్ర జడేజా నుంచి కంపేర్ చేస్తే మొయిన్ అలీ కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. అలాగే అక్షర్ పటేల్, ఆదిల్ రషీద్. బౌలింగ్ పరంగా ఆదిల్ రషీద్ టాప్ క్లాస్ ప్లేయర్. బ్యాటింగ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ బాగా చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు ఒక 2-3 ఓవర్లు వేయగలుగుతాడు. ఆదిల్ రషీద్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం చూస్తే లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాము, 2-3 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ వాళ్ళకి ఇంపార్టెంట్ కీ బౌలర్ ఈరోజు మ్యాచ్లో. శివన్ దుబే, లివింగ్స్టన్. శివన్ దుబే చూసాం, పెద్ద సిక్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. కాకపోతే ఇంకా కొంచెం షార్ట్ సెలెక్షన్ బాగా వేసి ఆడితే బాగుంటుంది. లివింగ్స్టన్ మనం ఐపీఎల్లో చూసాము, డేంజరస్ బ్యాట్స్మెన్. అందరూ ఇంగ్లాండ్లో బ్యాట్స్మెన్, ఈ బ్యాట్స్మెన్ ఆ బ్యాట్స్మెన్ అని కాదు, వాళ్ళ తనదైన రోజు అందరూ చిల్లరగా ఆడే ప్లేయర్స్. కాకపోతే మన ఇండియన్ టీం బౌలింగ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ బుమ్రా, హర్షదీప్ న్యూ బాల్తోని ఎక్స్ట్రాడినరీ సీమ్ మీద బాల్ వేస్తున్నారు. ఎప్పుడైతే సీమ్ మీద ఇలా రిలీజ్ అవుతుందో బాల్ని, దీన్ని ఆడడం చాలా కష్టం. సీమ్ మీద రిలీజ్ అయినప్పుడు అయితే లోపలికి కావచ్చు బయటకు కావచ్చు, దాన్ని బ్యాట్స్మెన్ పిక్ చేయడం చాలా కష్టం. ఇద్దరు బౌలర్స్ కూడా అలాంటి బాల్స్ వేస్తున్నారు. మళ్ళీ బుమ్రా అయితే అదే సీమ్ మీద మళ్ళీ కట్టర్స్ వేస్తున్నాడు. బ్యాట్స్మెన్కి పిక్ చేయడం చాలా కష్టం. ఇంగ్లాండ్ బౌలర్స్ ఒకవేళ హర్షదీప్ని బుమ్రాకి వికెట్లు ఇవ్వకుండా ఆడితే వాళ్ళు పెద్ద స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నది. అప్పుడు ఇండియా మీద చాలా ప్రెషర్ వస్తుంది. అంటే మేము ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య అంటే మీకు ఒక్కొక్కరికి ఎందుకు పోల్చామంటే సమఉజ్జీలు అన్నాం, అంటే ఒక సమఉజ్జీల మధ్య ఫైట్ అన్నాం. అందుకే ఈ ఆల్రౌండర్లు అయిపోయింది. బ్యాటింగ్ విషయంలోకి వస్తే రోహిత్ శర్మ, జాస్ బట్లర్. రోహిత్ శర్మ చూసాం, లాస్ట్ టైం చూసాం రోహిత్ శర్మ ఎలా షాట్లు కొడతాడు. జాస్ బట్లర్ కూడా మంచి ప్లేయర్, కానీ రోహిత్ శర్మ ఎంత కాన్ఫిడెన్స్లో ఉన్నాడంటే ఏ బౌలర్నన్నా ప్రతి బాల్ బౌండరీ బయట మళ్ళీ లాంగెస్ట్ 6 కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో మెయిన్ మిచెల్ స్టార్కి. అంత కాన్ఫిడెన్స్లో ఉన్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మని వాళ్ళు కట్టడి చేయలేకపోతే మళ్ళీ మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది. ఇక విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మంచి ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. సాల్ట్ స్కోర్ చేస్తున్నాడు, కానీ ఎప్పుడైతే ఇంపార్టెంట్ మ్యాచ్ వస్తుందో విరాట్ కోహ్లీ నుంచి మనం చాలా పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఎందుకంటే అతను కూడా మంచి 6లు 4లు కొట్టగల కేపబుల్ పర్సన్, సీనియర్ ప్లేయరు, క్లాస్ ప్లేయరు, టెక్నికల్లీ కరెక్ట్ ప్లేయర్, మళ్ళీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. వాళ్ళు విరాట్ కోహ్లీ అంత ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరు లేరు. సింగిల్స్ డబుల్స్తోని మ్యాచ్ని చేంజ్ చేయగలిగే కేపబుల్ ప్లేయర్. ఇక ఫస్ట్ డోర్కి వస్తే రిషబ్ పంత్, జానీ బేర్స్టో. రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రిషబ్ పంత్ కొన్ని షాట్స్ చాలా ఇంప్రూవ్ చేశాడు, లెగ్ సైడ్ పికప్ షాట్స్. జానీ బేర్స్టో ఫామ్లో లేడు. రిషబ్ పంత్ జానీ బేర్స్టో నుంచి కొంచెం అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు. రిషబ్ పంత్ నుంచి మనం పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. ఇక ఫైనల్గా సూర్యకుమార్ యాదవ్ అండ్ హరి బ్రూక్. సూర్యకుమార్తో హరి బ్రూక్ని కాదు, వాళ్ళ ఏ క్రికెటర్ని పోల్చడానికి లేదు. అలాంటి క్రికెటర్ తన దగ్గర ఉన్న షాట్స్ వేరే ప్లేయర్స్ దగ్గర అసలు షాట్సే లేవు. ఎనీ టైం ఏ బాల్ అన్నా వెనక సైడ్ 6 కొట్టగలుగుతాడు, ముందర సైడ్ కొట్టగలుగుతాడు, ఓపెన్ చేసి కవర్స్ పై నుంచి పాయింట్ పై నుంచి కొట్టగలుగుతాడు. హ్యారీ బ్రూక్ యంగ్స్టార్స్, ఇంకా చాలా టైం ఉంది తనకు. సూర్యకుమార్తో పోల్చాల్సిన అవసరమే లేదు. సో అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు దాదాపు ఓపెనింగ్ నుంచి మొదలు పెడితే టేలెండర్స్ వరకు ఆల్ బౌలర్స్ని, అలాగే బ్యాట్స్మెన్ని, ఆల్రౌండర్స్ని అందరినీ కూడా మనం పోల్చాం. ఇకపోతే బౌలర్స్ విషయానికి వస్తే ప్రధానంగా బుమ్రా, ఆర్చర్. బుమ్రా బెటర్ బౌలర్. ఆర్చర్ దగ్గర ఫేస్ ఉంది కానీ వేరియేషన్స్ లేవు, స్లోవర్ వన్స్ లేవు. బుమ్రా దగ్గర స్లోవర్ వన్స్ కట్టర్స్ వేస్తాడు. మళ్ళీ బుమ్రా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్లో ఏం చేంజ్ ఉండదు, దాన్ని బ్యాట్స్మెన్ పికప్ చేయడం. ఆర్చర్ దగ్గర ఫేస్ ఉంది, ఇట్ ద డెక్ బౌలర్. ఫేస్తోని బ్యాట్స్మెన్ని బీట్ చేయగలుగుతాడు. మళ్ళీ ఆయన కమ్బ్యాక్ చేస్తుండే ఇంజరీ నుంచి, ఆ రేంజ్లో బౌలింగ్ లేదు. బుమ్రా మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంజరీ నుంచి రికవర్ చేసేసి 2-3 ఇయర్స్ నుంచి మంచి క్రికెట్ ఆడుతున్నాడు బుమ్రా. హర్షదీప్ జోర్డన్. హర్షదీప్ ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ లోపల నుంచి మొన్న లాస్ట్ మ్యాచ్లో వార్నర్ని చూసాం, మంచి అవుట్ స్వింగ్తో అవుట్ చేశాడు. జోర్డన్ ఇంగ్లాండ్ బౌలర్స్ బేసికల్లీ సీమ్ ఇట్ ద డెక్ బౌలర్స్. మన ఇండియన్ బౌలర్స్ స్వింగ్ బౌలర్స్. స్వింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి న్యూ బాల్తో, కాబట్టి మన ఇండియన్ ఫేస్ బౌలర్ది అప్పర్ హ్యాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాచ్ జరిగేటటువంటి గయానా ప్రౌడిన్ స్టేడియం కనుక చూసినట్టయితే పేస్కి అంతగా అనుకూలించదు. సో ఇంగ్లాండ్ ఎక్కువగా పేస్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో స్పిన్నర్లకు ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో స్పిన్ పిచ్ మీద అక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టు టార్గెట్ ఒక 140, అయితే అక్కడ యావరేజ్ స్కోర్గా 143 ఉంది. అంటే ఇంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 143 ఉంది. మరి ఈ రోజు కనుక టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ఒక 150 నుంచి 160 పరుగుల టార్గెట్ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో బాల్ ఆగి వస్తుంది, అది స్పిన్నర్లకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది, బ్యాట్కి బౌలర్. స్పెషల్లీ ఇండియన్ టీమ్ బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే బాల్ బ్యాట్కి ఫాస్ట్ వస్తుందో వాళ్ళంతా బాగా ఆడతారు, ఆగి వస్తుంటే కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఈరోజు టాస్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మనం ఇండియా టీం టాస్ గెలవాలా, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని కోరుకుందాం. ఇకపోతే వెదర్, ఇది ఒకటే కాస్త భయపడుతుంది. ఎందుకంటే వెదర్ కండిషన్ అక్కడ అసలు బాగలేదు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా టాస్కి టైం ఉన్నప్పటికీ కూడా వర్షం అయితే పడుతుంది. సో టాస్ డిలే అవకాశం కూడా ఉంది. అయితే అందిన సమాచారం ప్రకారం అక్కడ వెదర్ కండిషన్ అంటే మ్యాచ్ మధ్యలో అంతరాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే పూర్తిగా మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి చూస్తే ఇటు మ్యాచ్కి రిజర్వ్ డే లేదు. సో మరి అక్కడ ఉన్నటువంటి ఒక వెదర్ కండిషన్ ప్రకారంగా సో ఏదన్నా వెసులుబాటు అంటే ఇట్ మీన్స్ ఒక టైం అయితే పొడిగిస్తున్నారు. సో ఆ వెదర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వెదర్ అయితే మనం చేతిలో ఉండదు. కాకపోతే నాకు ఒకటి అర్థం కాలే, ఐసీసీ రూల్ ఫస్ట్ మ్యాచ్కి ఒక రిజర్వ్ డే పెట్టి సెకండ్ మ్యాచ్కి రిజర్వ్ డే పెట్టకపోవడం అదే అర్థం కాలే. ఎందుకంటే ఇది మార్నింగ్ మ్యాచ్ కాబట్టి టైం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ వరకు మ్యాచ్ని పొడిగించవచ్చు. రిజర్వ్ డే ఉంటే బాగుండేది. రిజర్వ్ డే లేకపోతే రూల్స్ ఎలా ఉంటే ఆ రూల్స్ ప్రకారమే మనం పోవాల్సింది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వెదర్ ఆగిపోయి మ్యాచ్ తక్కువ ఓవర్లకు కుదిస్తే మినిమం అయితే 10 ఓవర్లు అయితే ఆడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒక రిజర్వ్ డే ఉంటుందంటే ఒక సాధారణంగా వర్షం ఒక రోజంతా పడి ఆగిపోతుంది, నెక్స్ట్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఉదయం మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఈవినింగ్ వరకు కూడా వర్షం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే కనీసం ఒక 10 ఓవర్లు అయితే మ్యాచ్ అయితే కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, లేదంటే మ్యాచ్ని ఆడించరు కదా. T20 రూల్స్ ఎలా ఉంటాయంటే 10 ఓవర్లు కాదు, అట్లీస్ట్ 6 అవర్స్ అయితే ఆడాలి.
6 అవర్స్ మ్యాచ్ చేయొచ్చు T20లో. ఆ 6 అవర్స్ అంటే 1 అవర్ 20 మినిట్స్ మ్యాచ్. 1 అవర్ 20 మినిట్స్ రెయిన్ ఆగిపోయి మ్యాచ్ అయితే 6 అవర్స్ మ్యాచ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 అవర్స్లో రిజల్ట్ మనం ఏది దాన్ని గెస్ చేయలేము. షార్ట్ ఫార్మాట్, మరీ తక్కువ ఫార్మాట్ కాబట్టి 2 టీంలకి ఈక్వల్ అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ వాషౌట్ అయితే మటుకు టీమిండియాకి అయితే బెటర్ ఛాన్సెసే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రూల్స్ ప్రకారంగా అయితే మ్యాచ్ వాషౌట్ అయితే ఇండియా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది కదా. అన్బీటబుల్గా ఈ స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇండియాకి ఫైనల్కి పోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే అలా ఊరికేనే ఫైనల్ పోతే అందులో థ్రిల్ ఉండదు, మజా ఉండదు. మ్యాచ్ జరిగి ఇంగ్లాండ్ ఓడగొట్టి టీమిండియా ఫైనల్కి పోతే ఫైనల్లో కాన్ఫిడెన్స్తో ఆడుతుంది. మనం మ్యాచ్ జరగాలని కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం టీమిండియా గెలవాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఈ రోజు కనుక మ్యాచ్ మంచి రసపట్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వర్షం కాస్త అంతరాయం కలిగించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ చక్కగా సాగాలని, అలాగే ఇండియా గెలిచి ఇంగ్లాండ్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇటు ఫ్యాన్స్తో పాటు మన అనలిస్ట్ కూడా కోరుతున్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈరోజు మ్యాచ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చూసాం మొదటి నుంచి చివరి వరకు సమవుజ్జీలు, అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో, అన్నింటిలో ఆల్రౌండర్ విషయంలో అంతా కూడా సమవుజ్జీలు కాబట్టి మ్యాచ్ కొనసాగితే మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇది ఈరోజు స్పోర్ట్స్ అనాలిసిస్. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరో గెస్ట్తో మరోసారి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్. జనం కోసం, నిజం కోసం.